ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనము. లెట్ యువర్ లైట్ షైన్ బిఫోర్ అదర్స్ దట్ దే మే సీ యువర్ గుడ్ డీడ్స్ అండ్ గ్లోరిఫై యువర్ ఫాదర్ ఇన్ హెవెన్. గాస్పల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 16. ఈ రోజు నా దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో కొన్నిసార్లు తృణీకరింపబడుతుంటాం. మనల్ని ఎవ్వరు పట్టించుకోరు, మన దగ్గరికి ఎవరు రారు, మనతో ఎవ్వరు మాట్లాడరు, మనల్ని ఎవ్వరు పలకరించరు. అలాంటప్పుడు మనం చాలా బాధపడతాం, కృంగిపోతాం, అవమానంగా ఫీల్ అవుతాం కదండి. ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడున్న పెళ్లి పెద్ద మనల్ని చూసి కూడా మన దగ్గరకు వచ్చి పలకరించకపోతే ఎలా ఉంటుంది? ఒకవేళ అతనే మన ప్రక్కనున్న వారితో ప్రేమగా మాట్లాడి కనీసం మన వైపు కూడా చూడకపోతే ఎంతో బాధగా ఉంటుంది, చాలా అవమానకరంగా, హృదయం అంతా వేదనగా ఉంటుంది. ఎందుకు ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే, ఎందుకు ఎవరు మనల్ని పట్టించుకోవడం లేదంటే దానికి చాలా కారణాలే ఉంటాయి. మనం పేదవారమనో, మనము వారి స్టేటస్ కి తగిన వారము కాదనో, మనకు చదువు లేదనో, మన యొక్క వస్త్రధారణ బాగలేదనో, మనము ఏదో చిన్న ఉద్యోగమే, చిన్న వ్యాపారమే చేస్తున్నామనో, ఇలా చాలా రకాలైన కారణాలుంటాయి. బహుశా ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు కూడా ఇలానే అవమానింపబడుతున్నావేమో. నీవు పేదరికంలో ఉన్నావని, నీవు శారీరకంగా బలహీనంగా ఉన్నావని, నీవు అందంగా లేవని, నీవు మంచి స్థాయిలో లేవని, నీకు కారు లేదని, నీకు ఇల్లు లేదని, ఇలా నిన్ను మనుష్యులు దూరం పెడుతున్నారేమో, నిన్ను ప్రక్కన పెడుతున్నారేమో, నీకు విలువనివ్వడం లేదేమో. అయితే నీవు బాధపడకు, నీవు కృంగిపోకు. నాతో ఎవరు స్నేహంగా ఉండడం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నన్ను ఎవరు కనీసం పలకరించడం లేదని నీవు దిగులు చెందకు. నీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపజేయి. నీవంటే ఏంటో వారికి చూపించు, నీ జ్ఞానం ఏమిటో, నీవు కష్టపడితే ఎలా ఉంటుందో, నీవు ఎదిగితే ఎలా ఉంటుందో, నీవు సంపాదించడం మొదలు పెడితే ఎలా ఉంటుందో, నీవు చదివితే ఎలా ఉంటుందో, నీవు వ్యాపారము శ్రద్ధ పెట్టి చేస్తే ఎలా ఉంటుందో నీవు వారికి చూపించు. ఎన్ని రోజులు నీ చీకటిని చూసి నీకు లేని దాన్ని బట్టి నిన్ను తృణీకరించిన వారే, నిన్ను పట్టించుకుని వారే నీ దగ్గరకు వచ్చేలా నీవు జీవించడం మొదలు పెట్టాలి. వారు నిన్ను చూసి ఆశ్చర్యపోవాలి. ఈ యొక్క మాటను యేసయ్య చెబుతున్నాడు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి నన్నెందుకు పట్టించుకోవడం లేదు, నాతో ఎందుకు మాట్లాడడం లేదు, నాకేం తక్కువ, డబ్బు లేకపోతే, ఆస్తులు లేకపోతే నేను నీ బంధువును కాదా, నీ సహోదరుని కాదా, నీ సహోదరుణ్ణి కాదా అని నువ్వు ఎవరితో వాదించాల్సిన అవసరం లేదు. నువ్వేంటో నిరూపించుకుంటే చాలు. దేవుని యొక్క సహాయముతో నీవు కష్టపడి నీ వెలుగును ప్రకాశింపజేస్తే చాలు. అందరూ వస్తారు నీ వెలుగు క్రిందికి, ప్రతి ఒక్కరు వచ్చి తీరుతారు. రాత్రిపూట ఎవరైనా చీకటిగా ఉన్న ప్రాంతం దగ్గర నిలవబడతారా, లేక వెలుగున్న చోట నిలవబడతారా? వెలుగున్న చోటనే కదండి. బహుశా ఇన్ని రోజులు నీవు చీకటిగా వారికి కనిపించావేమో, కానీ నీ వెలుగేమిటో నీవు వారి ఎదుట చూపించాల్సిన టైం వచ్చింది. సుంకరి అయినటువంటి పొట్టి జక్కయ్యను తన ఊరిలో అందరూ ద్వేషించారు. ఎక్కడ కూడా అతనికి గౌరవం లేదు. అలాంటిది యేసయ్య జక్కయ్య ఇంటికి వచ్చిన తరువాత తన జీవితం మారిపోయింది. రక్షణ పొందుకున్న జక్కయ్య వెలుగుతో నింపబడ్డాడు. మనం ఆలోచించగలిగితే తరువాత రోజు నుండి జక్కయ్య జీవితమే అద్భుతంగా మారి ఉంటుంది. అందరూ గౌరవిస్తున్నారు, మాట్లాడుతున్నారు, ప్రేమిస్తున్నారు. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నిన్ను కూడా జనులు అసహించుకుంటున్నారేమో, దూరం పెడుతున్నారేమో,
పట్టించుకోవడం లేదేమో, నువ్వు బాధపడకు, దిగులు చెందకు. యేసయ్యని నమ్ముకున్న నీలో చీకటి ఎంత మాత్రము లేదు. నీవు బలహీనుడవు కాదు, నీవు అల్పురాలివి ఏ మాత్రము కాదు, నీవు తక్కువ వ్యక్తివి కాదు. నీలో వెలుగుంది, నీవు చేయగలవు, నీవు సాధించగలవు. ఆ వెలుగును నీవు లోపలే దాచుకోకు. నీలో ఉన్న వెలుగును నీవు బయటికి తీసే సమయం వచ్చింది. నిన్ను తృణీకరించిన వారి ఎదుట ప్రకాశింపజేసే సమయం వచ్చింది. దేవుని నామాన్ని నీ యొక్క అభివృద్ధి ద్వారా మహిమపరిచే సమయం వచ్చింది. కాబట్టి దిగులు పడక ధైర్యముతో అడుగులు వేయి. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రములు తండ్రి. అవునయ్యా, ఈ రోజున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు, బలపరిచారు అయ్యా, ఆదరించారు. అందును బట్టి మీకు స్తోత్రములు. అవును ప్రభా, ఎవరు మమ్మల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా అయ్యా, ఎవరు మమ్మల్ని అసహించుకుంటున్నా అయ్యా, దూరం పెడుతున్నా అయ్యా, మేము బాధపడొద్దని అయ్యా తండ్రి, నిన్ను నమ్ముకున్నా మాలో చీకటి అనేది లేదని, మేము బలహీనులము కాదని అయా, మేము బలవంతులమని తండ్రి మీ యొక్క వాక్యము ద్వారా అయా ఈ రోజున మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనములయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, ధైర్యపరచండి. ఏ పనులు చేసుకుంటున్నా ఆ పనులలో ఆశీర్వాదాన్ని దయచేయండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి, సంపూర్ణ స్వస్థతను దయచేయండి, మంచి ఆరోగ్యము వారికి దయచేయండి. రిపోర్ట్స్ అన్నిటినీ నార్మల్ రిపోర్ట్లు దయచేయండి తండ్రి. ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా మార్చగలిగిన దేవుడవు తండ్రి. వారికి ఉన్న రోగమును తీసివేయమని బ్రతిమిలాడుకుంటున్నాము దేవా. అదే విధంగా నా ప్రభా, శారీరక రుగ్మతలు, బలహీనతలు అన్నిటినీ యేసు నామములో కొట్టివేయండి. మీ యొక్క అమూల్యమైన రక్తాన్ని వారిపైన ప్రోక్షించండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి అయ్యా. మరి తండ్రి, ఆర్థిక పరమైన ఒత్తిడులు అన్నిటి నుంచి విడుదల దయచేయండి. వారి కుటుంబాన్ని మీరే పోషించండి, బలపరచండి, ఆదరించండి దేవా. అదే విధంగా నా తండ్రి అయా, కుటుంబంలో ఉన్నటువంటి కలతలు, విభేదాలు, భార్యాభర్తల మధ్య అయా మరి తండ్రి గొడవలు, వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి, సమాధానపరచండి, అనుమానాలను కొట్టివేయండి. మరి తండ్రి, ఒకరినొకరు నిందించుకుంటూ అయా అగౌరవముగా మాట్లాడుతున్నటువంటి మాటలను వారి హృదయముల నుంచి తీసివేయండి. ప్రేమించే మనసు దయచేయండి. వారికి ఇచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఉన్నతమైన స్థితి ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి దేవా. ఎందరైతే బిడ్డలు ఉద్యోగ విషయంలో తండ్రి ప్రయత్నాలు చేస్తున్నారో ప్రభా, వారి ప్రయత్నాన్ని సఫలపరచండి. బిడ్డల ఉద్యోగం విషయంలో, ప్రమోషన్ విషయంలో, ట్రాన్స్ఫర్ విషయంలో ప్రభా అయ్యా, వారు అనుకుంటున్న ప్లేస్ కి తండ్రి వారు ట్రాన్స్ఫర్ అవ్వనట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాము దేవా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి అయ్యా. యవన బిడ్డలందరికీ తోడుగా ఉండండి. గేమ్స్ ఎడిక్షన్ నుంచి, ఆ మొబైల్ ఎడిక్షన్ నుంచి, ఆ చెడు స్నేహాల నుండి, ముఖ్యముగా మద్యపానము, ధూమపానము, వీటన్నిటి నుండి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాము దేవా. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి హృదయాన్ని వారికి మీరు దయచేయండి తండ్రి. ఏ పాపములో పడకుండా, ఏ కీడులో బిడ్డలు పడకుండా అయా, ప్రతి ఒక్క శత్రువు పన్నాగము నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి తండ్రి. అయా, యువతరం అంతా ప్రభా మీ కాపుదల్లో భద్రపరచమని వేడుకుంటున్నాము దేవా. అయా దేవా, అదే విధంగా నా ప్రభా అయా, దేశాన్ని, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. సమాధాన దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టండి అయా. అధికారులందరికీ సమయోచితమైన జ్ఞానమును, వివేచనను, తెలివిని ప్రసాదించండి అయా. అదే విధంగా నా తండ్రి, వివాహాల విషయంలో మీ చిత్తం ఏమిటో బిడ్డలకు తండ్రి బయలుపరచండి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము దేవా. అదే విధంగా నా ప్రభా అయా, మరి తండ్రి ఎందరైతే బిడ్డలు బిజినెస్ చేస్తున్నారో, నష్టపోయిన స్థితిలో ఉన్నారో, ఆ నష్టాలను లాభకరంగా మార్చమని వేడుకుంటున్నాము దేవా. అదే విధంగా నా ప్రభా, గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. గర్భఫలము మీరిచ్చే బహుమానమయ్యా. నీ సంతతి వారు ఇసుక రేణుల వలె విస్తారమగుదురని మీరు చేసిన వాగ్దానము బిడ్డల జీవితంలో కూడా తండ్రి మీరు స్థిరపరచండి తండ్రి. వాగ్దానమును నెరవేర్చమని వేడుకుంటున్నాము దేవా. అదే విధంగా నా ప్రభా అయా, ఇంకా చెప్పుకోలేనటువంటి కష్టాలను అయా చూస్తున్నటువంటి దేవుడు అయ్యా, ఆ నిందలను అన్నిటినీ కూడా ఆశీర్వాదాలుగా మార్చమని, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని
దైవ సేవకులందరినీ కూడా దీవించండి, వారిని బలపరచండి అయ్యా. అనేక ఆత్మల కొరకు తండ్రి వారు ప్రయాస పడుతుండగా ప్రభునందు ప్రయాస వ్యర్థము కానేరదంటున్న సహాయం చేయండి తండ్రి. సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. మిషనరీస్ ని మీరు దీవించండి నా ప్రభువా. అయ్యా ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచమని సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజున పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపా క్షేమములతో శాంతి సమాధానము నెమ్మదితో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేస్తారని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బాహుగా దీవించి ఫలింపచేయునుగాక.